వారి నిస్సహాయత జగన్ పుణ్యమేనా? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ జగన్ 2.2 అంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెనాలిలో జరిగిన సభలో ప్రజలను రోడ్లపైకి తీసుకురావాలని, అవసరమైతే రౌడీలను, బాధ్యత లేని వ్యక్తులనైనా ప్రోత్సహించాలని పరోక్షంగా ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎంతటి దిగజారిన రాజకీయాలకు దిగుతున్నారో స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా ఒక లెక్కైతే, మరోపక్క ఇప్పుడు ఆయన పక్కనే ఉండే నాయకులు, కార్యకర్తలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో ఆయన పాలనలో జీవనాధారంగా పనిచేసిన వాలంటీర్ల పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా వ్యవహరించారో తెలుస్తోంది. పదవీకాలం ముగిసిన వాలంటీర్లకు పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆయనే వారి ఖాతాలను మూసేశారు. ఈ విషయంలోనూ జగన్ ప్రభుత్వమే నిర్లక్ష్యం చేసినట్టు ప్రభుత్వ అధికారిక సమాచారం వెల్లడిస్తుంది. వాలంటీర్లను నమ్మించి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని మోసం చేశారు. వారితో సమాచార సేకరణ, మానవ వనరుల వినియోగం, రాజకీయ ప్రచార పనులు చేయించుకొని చివరికి అవసరం తీరాక వారిని నిస్సహాయంగా వదిలేశారు. తాము చేసిన సేవకు గౌరవం దక్కక, వేరే ఉద్యోగాలకు అవకాశం లేక 5 ఏళ్లు జీవితాలను త్యాగం చేసిన వాలంటీర్లు ఇప్పుడు తీవ్ర నష్టాలతో కష్టాల్లో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కనీస న్యాయం జరగాలని చూసింది. గతంలో జీవోలు లేకుండా నియమించడంతో టెక్నికల్గా వారికి కూటమి ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. అలా అని వదిలేయకుండా ఈ సర్కార్ వారికి సహాయం చేయాలనే దిశగా ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే వాలంటీర్ల వల్లే ఓడిపోయామని వైసీపీ నాయకులు పదే పదే చెబుతూ ఉంటే, మరోపక్క తమ భవిష్యత్తును జగన్ చేతుల్లో పెట్టి చాలా అంటే చాలా నష్టపోయామని వాలంటీర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మళ్లీ వస్తే అందరినీ లోపలేస్తాం, లేపేస్తామన్న భయానక హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు. కానీ పొరపాటున తాము గెలిస్తే మళ్లీ వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని మాత్రం చెప్పడం లేదు. అసలు ఇంతకీ ఎవరి కోసం పోరాడుతున్నట్టు జగన్ నటిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఓటేసిన వాలంటీర్లను, సేవ చేసిన వారిని, రాజకీయంగా మద్దతిచ్చిన వారిని కూడా ఇలా దూరం పెట్టిన జగన్కి మళ్లీ అధికారంలోకి వచ్చే నైతిక హక్కు ఉందా? ప్రజలు ఈసారి స్పష్టంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాల్సింది అదే. ఎవరు తమని వాడేసి వదిలేస్తున్నారు, ఎవరు తమ కోసం ఆలోచన చేస్తున్నారు అని. మొత్తంగా చెప్పేది ఏంటంటే, తనను నమ్మి తన కోసం సర్వం దారపోసిన వాలంటీర్లను వాడేసిన జగన్ వదిలేశాడు అన్నది సుస్పష్టం.